వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ రౌండప్. ఈ రోజు మనం చెప్పుకునే కేసులో 6 నెలల పసిబిడ్డను క్రూరంగా చంపాడు ఒక వ్యక్తి. ఆ చంపిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా ఆ బిడ్డ తండ్రి. అన్యం పుణ్యం ఎరగని పసికందైన 6 నెలల తన కన్న కొడుకు ప్రాణాన్ని అత్యంత కర్కశంగా బలి తీసుకున్నాడు ఆ నేరస్తుడు. ఆపై ఆ ఊరి వదిలి పారిపోయాడు. సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత అతన్ని పాపం పండి తాను చేసిన నేరానికి కటకటాల పాలయ్యాడు. అసలేం జరిగింది? అంత కర్కశంగా ఒక తండ్రి 6 నెలల పసికందైన కన్న కొడుకును ఎందుకు చంపాడు? పారిపోయిన అతను 26 ఏళ్ల తర్వాత పోలీసుల చేతికి అసలు ఎలా చిక్కాడు? ఈ కేసు విషయాల గురించి ఈరోజు క్రైమ్ రౌండప్ లో చూద్దాం. అది 1998వ సంవత్సరం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేపించాలని భార్యతో నమ్మబలికి భార్యను తన 6 నెలల పసిబిడ్డను వెంటబెట్టుకుని గుడికి వెళ్ళాడు ఆ హంతకుడు. అక్కడే అతి నిర్దాక్షిణ్యంగా కన్న బిడ్డ గొంతు నిలిమి ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఆపై ఆ పసివాడిని గొయ్యి తీసి పూడ్చిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే ఏడాది సరిగ్గా అక్టోబర్ 18న గుడిబండ ఠాణాలో భార్య కరియమ్మ ఆ హంతకుడిపై కంప్లైంట్ చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అసలు ఆ హంతకుడు ఎవరు? ఎందుకు ఆ కన్న బిడ్డను చంపాడు? ఆ వివరాలకు వెళ్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నెహట్టి గ్రామం. ఆ గ్రామానికి చెందిన తిప్పేస్వామి కరియమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి 2 సంతానం. 2వ బిడ్డ పుట్టేంత వరకు తిప్పేస్వామి తన భార్యతో సన్నిహితంగానే ఉన్నాడు. కానీ 2వ బిడ్డ పుట్టాక అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను ప్రతిసారి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. కోపం తారాస్థాయికి చేరినప్పుడు కొడుతూ ఉండేవాడు. వాడు నా కొడుకు కాదు, నాకు పుట్టినవాడు కాదు, నా పోలికలు లేవు, నువ్వు వీణ్ణి ఎవడికి కన్నావు, నాకు నువ్వొద్దు, వాడు వద్దు అంటూ ఆమెను దూషించేవాడు. బంధువుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ తిప్పేస్వామి వ్యవహార శైలి మారలేదు. పైగా తన భార్యపై అనుమానాన్ని మరింత పెంచుకున్నాడు. విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడు కొట్టే దెబ్బలు తాళలేక ఆమె తన పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారి ఇంటికి వెళ్లిన తిప్పేస్వామి తన భార్యను బాగా చూసుకుంటానని పెద్ద మనుషుల ముందు నమ్మబలికాడు. అలా తన ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ తన పైశాచికత్వాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అయితే ఈసారి మరింత చెలరేగిపోయాడు. తన చిన్న కుమారుణ్ణి తనకు పుట్టలేదని ఆరోపిస్తూ తన భార్య ముందే చంపేశాడు. అది 1998వ సంవత్సరం దసరా రోజు. గుడిలో పూజ చేయాలని 6 నెలల తన 2వ కుమారుడు శివలింగమయ్యను భార్యను తిప్పేస్వామి ఆలయానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు. భార్య ప్రదక్షిణ చేస్తూ ఉండగా కొడుకుని లాక్కొని సమీప మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో కుమారుణ్ణి గొంతు నిలిమి హతమార్చి ఆ తర్వాత గొయ్యి తీసి అందులో ఆ పసివాడిని పూడ్చి అక్కడి నుంచి పారిపోయాడు. తన భర్త చేసిన ఈ ఘాతుకానికి అదే ఏడాది సరిగ్గా అక్టోబర్ 18న గుడిబండ పోలీస్ స్టేషన్లో భార్య కరియమ్మ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అనుమానంతో బిడ్డను చంపి పూడ్చిపెట్టిన తిప్పేస్వామి అక్కడి నుంచి పరారైపోయాడు. అలా పారిపోయిన తిప్పేస్వామి ఎక్కడికి వెళ్ళాడు? ఆ తర్వాత 26 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? ఆపై పోలీసులకు 26 ఏళ్ల తర్వాత అసలు ఎలా దొరికాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కుమారుణ్ణి అత్యంత అమానవీయంగా చంపి పరారైన తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రం చేరుకున్నాడు. కర్ణాటకలోని హాసన జిల్లా ఆర్దూరు గ్రామానికి వెళ్లాడు. అక్కడ జవారప్ప వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ తిప్పేస్వామి తన పేరు మార్చుకొని కృష్ణ గౌడగా వారికి పరిచయం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ ఆపై అదే ప్రాంతానికి చెందిన తారా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తులసి, సౌమ్య అనే 2 కుమార్తెలు కూడా ఉన్నారు.
ఏళ్లు గడిచిన స్వగ్రామం దిన్నేహట్టిలోని స్నేహితుడు గొల్ల నాగరాజు అలియాస్ బాంబే నాగరాజుతో రహస్యంగా స్నేహం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో తిప్పేస్వామి తండ్రి చిత్తప్ప ముసలివాడయ్యాడని, మొదటి భార్య కరియమ్మ కూడా గ్రామంలో లేదని, బెంగుళూరుకు వెళ్లిపోయిందని, కొడుకును చంపిన విషయం గ్రామస్తులు కూడా మరిచిపోయారని, పోలీసుల కేసు కూడా లేదని నాగరాజు తిప్పేస్వామికు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఊరికొచ్చి ఆస్తిలో తన భూమి భాగ పరిష్కారాలు చేసుకోవాలని స్నేహితుడు సలహా కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ చిన్న భార్య తారా కూతురు సౌమ్య పెళ్లి కుదిరింది. ఆ పెళ్లికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను తన స్నేహితుడైన నాగరాజుకు పంపాడు. నాగరాజు అతడి భార్య న్యామనహల్లిలో వివాహానికి హాజరయ్యారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. దీనిపై సమాచారం అందడంతో ఎస్పీ రత్న, పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆపై పోలీసులు నాగరాజును తమదైన శైలిలో విచారించి పెళ్లి పత్రికను సేకరించారు. నాగరాజు సలహా మేరకు భూముల భాగ పరిష్కారం కోసం అప్పటికే నెల కిందట దిన్నేహట్టికి తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ వచ్చి వెళ్లాడన్న పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేశారు. అందులో భాగంగా సోమవారం భాగ పరిష్కారం కోసం తన తమ్ముడు చిత్తప్ప, చెల్లెలు కంచమ్మతో పెద్ద మనుషుల ద్వారా మాట్లాడటానికి మందలపల్లికి వెళ్లేందుకు దిన్నేహట్టి బస్టాండ్ వద్దకు తిప్పేస్వామి చేరుకున్నాడు. మడకసిర సిఐ రాజకుమార్, గుడిబండ ఎస్ఐ ముని ప్రతాప్ సిబ్బందితో కలిసి స్కెచ్ వేసి అతన్ని పట్టుకున్నారు. ఈ విషయాలన్నీ అక్కడ ఎస్పీ వివరించారు. నేరం చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్న విషయం తిప్పేస్వామి అరెస్టు ద్వారా స్పష్టమైందని ఎస్పీ వివరించారు. ఇక మీడియా సమావేశంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. 26 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడను చాకచక్యంగా పట్టుకున్న పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సిఐ రాజ్కుమార్, గుడిబండ ఎస్ఐ ముని ప్రతాప్ సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. ఆపై వారికి ప్రత్యేక రివార్డులను కూడా అందజేశారు. నేరస్తుడు చేసిన నేరం కాలగతిలో కొట్టుకుపోతుందని భ్రమపడతారు. కాలగర్భంలో ఆ నేరం కలిసిపోయిందని, ఇక ఏ ఇబ్బంది లేదనుకుంటూ రెచ్చిపోతాడు. కానీ కాలానికి కళ్ళెం వేయటం బాగా తెలుసు. చేసిన తప్పు నెవురిగప్పిన నిప్పు లాంటిది. ఆ జ్వాల ఆరినట్టే అనిపిస్తుంది, కానీ జ్వాల ఉవ్వెత్తిన ఒక్కసారిగా ఎగుస్తుంది. నేరస్తుడు చేసే నేరం అలాంటిది. ఎంతటి నేరస్తుడైనా చట్టం కళ్ళు కప్పలేరు. తేడా వస్తే తాడే పామై కరుస్తుంది. ఎంతటి నేరస్తుడైనా తాను చేసే తప్పుకు పట్టుబడాల్సిందే. ఈ కేసులో ఒక చిన్న పెళ్లి పత్రిక ఆధారంగా 26 ఏళ్ల క్రితం పారిపోయిన ఒక హంతకుణ్ణి పట్టుకున్నారు పోలీసులు. భార్యపై అనుమానం అనేది వచ్చినప్పుడు తిప్పేస్వామి చేయవలసిన పని మాట్లాడి నిజ నిర్ధారణ చేసుకోవటం. అప్పటికి తనకు సమస్యగా ఉంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకుని తన జీవితం తను చూసుకోవడం. పోడి చట్టాలపై అవగాహన లేకుంటే గ్రామస్తులతో పెద్ద మనుషుల పంచాయతీలో తేల్చుకుని విడిపోయి విడివిడిగా ఎవరి బతుకు వాళ్ళు బతకడం. కానీ తిప్పేస్వామి అలా చేయలేదు. చట్టాన్ని తన చేతికి తీసుకున్నాడు. అన్నెప్పుడున్నో ఎరగడి, ఏమాత్రం ఏమీ తెలియని చిన్నారి పసికందురు అమానుషంగా గొంతు నిలిమి చంపి ఆ బిడ్డను గొయ్యి తీసి పాతిపెట్టి ఇక తన జీవితానికి తానే గొయ్యి తీసుకున్నాడు. ఆ గొయ్యిలో తాను పడను సేఫ్ అనుకున్నాడు. కానీ నేరస్తుడికి శిక్ష పడటం ఆలస్యమేమో, కానీ శిక్ష పడటం మాత్రం పక్కా అని మర్చిపోయాడు. ఆఖరికి పోలీసుల చేతికి చిక్కాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో పోలీసులకు దొరకమని నేరం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన నేరం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. ఎంతటి వారైనా చట్టానికి దొరికిపోవాల్సిందే. సో ఎవ్రీవన్ టేక్ కేర్ అండ్ బీ కేర్.